హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనకి ఒక కొత్త సాంగ్ వచ్చేది. అంటే ఇది సాంగ్ కాదు, లైక్ మొత్తం అంటే ప్రాపర్ సాంగ్ కాదు, అసలు కానీ వేరే హిట్ అయిపోయినాయి అనమాట. రిలీజ్ అయినాక అనే అర్థం అయిపోయింది. సినిమా వచ్చేటప్పుడే అర్థం అయిపోయింది ఇది పక్కా వస్తుంది, మీమ్స్ గా వస్తుంది, పక్కా అసలు నడుస్తుంది అనుకున్నాము. అండ్ మళ్ళా మాట్లాడుతున్నాం అంటే దమ్ముంటే పట్టుకోరా షికావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్, మళ్ళీ భుజాల నేను గొడ్డలేసి పోతారా నేను అడవికేసి. చూసినావా అట్లా అంటే అట్లాంటి క్యాచీ ఫ్రేజ్ తోని అటువంటి వచ్చింది అని అంటే మీకు అర్థం చేసుకోవాలా. లైక్ ఫుల్ హిట్ అయింది, ప్లస్ ఇక మంచిగా మీమ్స్. అండ్ ఇప్పుడు రీసెంట్ గా మన అల్లు అర్జున్ జైలుకి వెళ్ళింది కదా, సో దానికి కూడా లైక్ చాలా మంది మీమ్స్ అట్లా చేసిరు, నడుస్తున్నది అట్లా. అండ్ అదే టైంకి మళ్ళీ ఈ సాంగ్ రిలీజ్ చేసేసరికి ఇంకా హైప్ అనేది వచ్చింది అనమాట. సినిమా రిలీజ్ అయిపోయి ఇన్ని డేస్ అయినాక కూడా మళ్ళీ హైప్ వచ్చింది. సో ఇప్పుడైతే మనము ఇది ఏమంటాము, ఫహద్ ఫాసిల్ ఏమంటాం డాన్స్ చేసే సీన్ అనమాట. ఇది ఉంటాయి కదా, అవన్నీ రియల్ పట్టుకున్నాడు అనుకుంటాడు కదా, అనుకొని ఇట్లా డాన్స్ దమ్ముంటే పట్టుకోరా అని డాన్స్ క్రేజ్ చేస్తాడు. సో ఇప్పుడైతే మనకు ఒకటి వీడియో సాంగ్ లాగా వచ్చింది. సో మనం చూద్దాము పుష్ప 2 నుంచి. మీకు తెలుసు, సో అసలు అంటే లైక్ మంచిగా అనిపించింది. మళ్ళీ ఒకసారి చూసి మళ్ళీ ఒకసారి మనం చూద్దాం, చూసి రియాక్షన్ అయితే ఇచ్చేద్దాం. లెట్స్ గో. డాన్స్ కామెడీ కానీ ఇంత మంచి క్యారెక్టర్ ని కామెడీ చేసేసినేమో. పట్టుకుంటా వదిలేస్తా సిండికేట్. అసలు డాన్స్ అసలు ఇది అసలు వాయిస్ అల్లు అర్జున్ వాయిస్ మస్తు ఉంటుంది. పాడేది మళ్ళీ డాన్స్ స్టెప్ చూపించాలి. పట్టుకునే వదిలేస్తా సిండికేట్. దాని సీక్వెన్స్ అంతా క్రేజీ ఉంటుంది. అసలు దీని తర్వాత వేరే లెవెల్ అనుకున్నాం. అసలు ఏం తాగి కొట్టారు సార్ అది. ఆ బీజేం పార్ట్ 1 నుండి వస్తుంది, అయినా దాన్నే వేరియేషన్లు తిప్పి తిప్పి తిప్పి. నాకు ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ దాకా లైక్ ఇంటర్వెల్ దాకా అసలు అరే సూపర్, ఇప్పుడు అసలు క్రేజీ ఉండే ఇద్దరి మధ్యలో ఉంటది అని అనుకున్నాము. నేను ఇంకా జర అవుతాడు ఫహద్ ఫాసిల్ ఆ క్యారెక్టర్ ఇంకా గట్టిగా యూజ్ చేస్తాను, కానీ కామెడీ చేసేసరికి ఒక్కటి నాకు మైనస్ పాయింట్ నచ్చలేదు. పుష్ప మీద ఎక్కువ ఫోకస్ పోయింది. అఫ్ కోర్స్ పోవాలి, కానీ ఒక ప్లాట్ పాయింట్ ఉండాలి. అదే మీరు అంటే ఏ రివ్యూ చూసుకున్నా లైక్ ఒక ఫస్ట్ హాఫ్ మొత్తం లైక్ సిండికేట్ అంటే ఫస్ట్ పార్ట్ పుష్ప ద రైస్ నుంచి సిండికేట్ ఎర్రచందనం అట్లా పోయేది ఫ్యామిలీ అని. సడన్ గా ఒక ఇంటర్వెల్ తర్వాత ఏదో వేరే సినిమా చూసినాడు అనిపించింది, లైక్ ఎక్కడికో వెళ్ళిపోయినాడా అనిపించింది. అది పుష్ప గురించి అట్లా రాండమ్ గా విలన్లు వస్తారు, చంపుతారు. అండ్ లాస్ట్ పుష్ప 3 ఎవరు వచ్చిర్రు అసలు, లాస్ట్ గా బాంబు ఎవరు వచ్చిందంటే అది చాలా మందికి అర్థం కాలేదు. నేను మళ్ళా సినిమా చూసినప్పుడు అప్పుడు నాకు ఏం అర్థమైంది అంటే అది ఫస్ట్ చూసినప్పుడు అనుకున్నాం ఫహద్ ఫాసిలే ఉంటాడు, ఇంకోరు ఉంటారు, కానీ అక్కడ కాలిపోయి అది అప్పుడు నేను అందుకే ఫహద్ ఫాసిల్ అనుకున్నాను. అదే నేను మళ్ళీ సెకండ్ టైం చూసినప్పుడు చెయ్యి కాలిపోయిందంటే ఎవరు రాలేదు. ఫస్ట్ టైం చూసినప్పుడే అరే కాలిపోయిన చెయ్యి ఉన్నది ఫహద్ ఫాసిలే అని అప్పుడు అనుకున్నా. ఫస్ట్ టైం ఆ హైప్ లో ఎవరు చూడలేదు. బయటకు వచ్చి చాలా మంది ఫహద్ ఫాసిల్ అట్లా అంటారు. సో ఇది మన రియాక్షన్ ఫర్ దమ్ముంటే పట్టుకోరా షికావత్తు. సో ఇది గాయస్ మన రియాక్షన్. సో మీకు నచ్చితే మీరు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యు ఇన్ అదర్ వీడియో. అప్పటికైతే బాయ్ బాయ్ బాయ్.